వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో 6వ తరగతి త్యాగం పాఠ్యాంశం గురించి, ఆ త్యాగం పాఠ్యాంశం విక్రమార్కుని కథలు మూలం చేసుకొని మరి విక్రమార్క మహారాజును గురించి, అతని దానశీలం, అతని గొప్పతనం గురించి, త్యాగ బుద్ధి గురించి ఇచ్చినటువంటి ఒక సాహస కథకు చెందినటువంటి పాఠ్యాంశం. కాబట్టి ఈ విక్రమార్కుని కథలు, ఆ విక్రమార్కుని కథల గురించి రాసినటువంటి కవి జక్కన మొదలైనటువంటి అంశాలను మరి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ త్యాగం అనే పాఠ్యాంశం ప్రక్రియ సాహస కథ. త్యాగం పాఠ్యాంశం ఇతివృత్తం త్యాగబుద్ధి. ఈ త్యాగం పాఠ్యాంశానికి మూలం విక్రమార్కుని కథలు. మరి తెలుగు సాహిత్యంలో వెలువడిన ముఖ్యమైన కథాకావ్యాల్లో క్రిశకం 15వ శతాబ్దానికి చెందిన విక్రమార్క చరిత్ర ఒకటి. దీనిని పేరంరాజు జక్కన రచించాడు. ఈ జక్కన కాలం 1380-1440గా గుర్తుపెట్టుకోవాలి. మరి 1380-1440 మధ్య జీవించినటువంటి పేరంరాజు జక్కన శతాబ్దం 15వ శతాబ్దం. మరి ఈ జక్కన తల్లిదండ్రులు, తల్లి అక్కమాంబ, తండ్రి అన్నయ్య మాచ్యుడు. మరి విద్వత్ కవి, యోగ జ్యోతిష్య శాస్త్రాల్లో మంచి ప్రవీణుడు అయినటువంటి జక్కన 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి సార్వభౌముడు శ్రీనాథునికి సమకాలీకుడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పేరంరాజు జక్కన రచించినటువంటి విక్రమార్క చరిత్ర అనే కల్పిత కథాకావ్యం ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. తెలుగులో వెలువడిన ముఖ్యమైన కథాకావ్యాల్లో క్రిశకం 15వ శతాబ్దానికి చెందిన విక్రమార్క చరిత్ర ప్రధానమైనది. ఈ విక్రమార్క చరిత్ర 8 ఆశ్వాసాలతో 1519 పద్యగద్యాలతో చెంపు మార్గంలో కావ్య శైలిలో రాయబడినటువంటిది ఈ విక్రమార్క చరిత్ర. కాబట్టి విక్రమార్క చరిత్ర అనే గ్రంథం ఆశ్వాసాలు ఎన్ని అంటే 8 ఆశ్వాసాలు అని, ఈ విక్రమార్క చరిత్ర గ్రంథంలోని పద్య గద్యాలు ఎన్ని అని అంటే 1519 పద్య గద్యాలతో కూడినటువంటి చెంపు మార్గంలో రాసిన గ్రంథంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విక్రమార్కుని కథలపై తెలుగులో వెలువడిన మొట్టమొదటి కథా కావ్యం ఈ విక్రమార్క చరిత్ర. మరి విక్రమార్క చరిత్రను అంకితం తీసుకున్నటువంటి వారు లేదా విక్రమార్క చరిత్ర కృతిపతి వెన్నెలకంటి సిద్ధనమంత్రిగా గుర్తుపెట్టుకోవాలి. మరి వెన్నెలకంటి సిద్ధనమంత్రి అంకితం పొందిన ఈ విక్రమార్క చరిత్రను మరి ఈ కథలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాళవ దేశంలో సిప్రా నదీ తీరంలో గల నగరం ఉజ్జయిని. ఈ ఉజ్జయిని రాజ్యాన్ని పాలించి విక్రమార్క శకాన్ని ప్రారంభించినవాడు విక్రమార్కుడనే పౌరాణిక రాజు చేసిన అద్భుత సాహస కృత్యాలను వర్ణించే కథలు గల కథాకావ్యమే విక్రమార్క చరిత్ర. అంతేకాదు, విక్రమార్క చరిత్రలో అనేక పుణ్య స్థలాల యొక్క వర్ణన, ముఖ్యంగా శ్రీశైలం, తిరుపతి మరి మొదలైనటువంటి ముఖ్యమైనటువంటి నగర పుణ్యక్షేత్రాల వర్ణన ఉన్నటువంటి గ్రంథం. ఈ కల్పిత కథాకావ్యమైనటువంటి స్వతంత్ర కథాకావ్యం విక్రమార్క చరిత్రలోని ప్రధాన రసాలు వీరము, అద్భుత రసాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి వీరము, అద్భుత రసాలు ప్రధాన రసాలుగా కలిగినటువంటి గ్రంథం ఈ విక్రమార్క చరిత్ర అని గుర్తుపెట్టుకోవాలి. విక్రమార్క చరిత్ర కథాకావ్యం అయినప్పటికీ కొన్ని ప్రబంధ లక్షణాలు కనిపిస్తాయి.
విశేష వస్తు వర్ణనలు, అష్టాదశ వర్ణనలు ఈ విక్రమార్క చరిత్రలో కనిపిస్తాయి. అంటే మరి ప్రబంధ లక్షణాల్లో ప్రధానమైనటువంటి లక్షణాలు అష్టాదశ వర్ణనలు. ఈ అష్టాదశ వర్ణనలు, విశేష వర్ణనలు ఈ పేరం రాజు జక్కన రాసినటువంటి విక్రమార్క చరిత్రలో మరి కనిపిస్తాయి. పేరంరాజు జక్కన విక్రమార్కుని చరిత్రలో కొన్ని పద్యాలు శ్రీనాథుని భీమఖండం, శృంగార నైషధంలోని పద్యాలతో స్పష్టమైన పోలికలు కలవు. కాబట్టి శ్రీనాథుని భీమఖండం, శృంగార నైషధంలోని పద్యాలు గల మరో కావ్యం, పోలికలు కలిగిన కావ్యము అని అడిగితే ఈ పేరంరాజు జక్కన రాసినటువంటి కల్పిత స్వతంత్ర కథాకావ్యమైనటువంటి విక్రమార్కుని చరిత్ర అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మాదయ్య గారి మల్లన రాసిన రాజశేఖర చరిత్ర కథకు మూలం విక్రమార్క చరిత్రలోని రాజశేఖరుని కథేనని ప్రముఖ సాహిత్య పరిశోధకులు పల్లా దుర్గయ్య గారు తెలియజేశారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మాదయ్య గారి మల్లన రచించినటువంటి ప్రముఖమైనటువంటి ప్రబంధం రాజశేఖర చరిత్ర. ఈ మాదయ్య గారు మల్లన రాసినటువంటి రాజశేఖర చరిత్ర కథకు మూలము ఈ జక్కన రాసిన విక్రమార్క చరిత్రలోని రాజశేఖరుని కథేనని మరి చెప్పడం జరిగింది. అదే ఆ రాజశేఖరుని కథే దీనికి మూలమని చెప్పిన ప్రముఖ సాహిత్య పరిశోధకులు ఎవరు అని అడిగితే పల్లా దుర్గయ్య అని మరి గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో రాయబడిన విక్రమార్క చరిత్ర కథాకావ్యానికి మూలం ఇది అని స్పష్టంగా చెప్పదగిన కావ్యం ఏదీ లేదు. ఈ కావ్యం మరి అవతారికలో కూడా ఇది అనువాదం అని కానీ స్వతంత్ర రచన అని కానీ చెప్పబడలేదు. కాబట్టి మరి ఇది ఒక మరి కల్పిత కథ కావ్యం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ జక్కన విక్రమార్క చరిత్రలోని కొన్ని తెలుగు సామెతలను జక్కన సందర్భానుసారంగా వాడాడు. వాటిని ఒకసారి చూద్దాం. తూచా తప్పకుండా పూసగుచ్చినట్లు, నెయ్యి ఓసిన ఎగ్గియట్లు, పులిమీసాల నుయ్యల్లోగా వచ్చునే, సింహం మెడ గంటవలే తామరపాకున నీటి క్రియ తల్లడము, పలికిన పగడములు రాలునట్లు, చల్లకు వచ్చి ముంతదాఘన్ లాంటి ఎన్నో తెలుగు సామెతలు అలవోకగా సందర్భానుసారంగా పేరంరాజు జక్కన తన కల్పిత కథాకావ్యం విక్రమార్క చరిత్రలో వాడారు. విక్రమార్క చరిత్ర కథాకావ్యం ప్రారంభంలోనే మధురానగర వర్ణన 44 పద్యాల్లో ఉంది. కాబట్టి మధురానగర వర్ణన ఉన్నటువంటి కథా కావ్యం అన్నా లేదా మధురానగర వర్ణన ఉన్నటువంటి కావ్యము అన్నా మనం మరి ఈ విక్రమార్క చరిత్ర అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మధురానగర వర్ణన విక్రమార్క చరిత్రలో 44 పద్యాలలో ఉంది. ఋతువర్ణనలతో పాటు పుణ్యక్షేత్రాల ప్రశంస విరివిగా ఉంది. ఈ విక్రమార్క చరిత్రలో కాశీ, శ్రీశైలం, అహోబిలం, కాళహస్తి, తిరుపతి, కంచి, శ్రీరంగం, కుంభకోణం, రామేశ్వరం, సేతుబంధం, అనంతశయనం మొదలైన పుణ్యక్షేత్రాల వర్ణనలు గల కథాకావ్యం మరి ఈ విక్రమార్క చరిత్ర. ఇలా తెలుగులో కథా వాంగ్మయం వృద్ధి చెందడానికి దీనిలో కనిపించే పుర ఋతు క్షేత్ర స్థల వర్ణనలను, భావ ప్రకటనలను తరువాత కాలంలో 16వ శతాబ్దంలో అల్లసాని పెద్దన తన ప్రబంధ కావ్యాల్లో అనుసరించారు. కాబట్టి పురవర్ణన లేదా ఋతువర్ణన, క్షేత్ర స్థల వర్ణనలను, భావ ప్రకటనలను మరి అల్లసాని పెద్దన వంటి వారు ఎవరిని అనుసరించారు అని అంటే మరి ఈ పేరంరాజు జక్కనను అనుసరించారు అల్లసాని పెద్దన. మరి ఏ గ్రంథాన్ని అనుసరించారంటే పేరంరాజు జక్కన రాసినటువంటి విక్రమార్క చరిత్రలోని మరి వర్ణనలను అల్లసాని పెద్దన అనుకరించారు అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పక తప్పదు.
ఈ విధంగా మరి ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాం. మరి ఈ గ్రంథంలోని హీరో అయినటువంటి విక్రమార్కుడి మరి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాళవ దేశంలో గల సిప్రా నది తీరంలో క్రీశాకం 58వ సంవత్సరంలో శకరాజును ఓడించి విక్రమ శకాన్ని ప్రారంభించారు. మరి ఈ యొక్క విక్రమార్కుడు సకల విద్యా పారంగతుడు, 64 కళల్లోని ప్రావీణుడు, 4 దిక్కుల చివరి వరకు కీర్తి వ్యాపించినవాడు, సాహసం, వితరణ మొదలైన సుగుణాలు కలిగినవాడు, ఇంద్రుని చేత దివ్యాభరణాలు గల నవరత్న ఖచ్చితమైన 32 సాలబంజకలు గల బంగారు సింహాసనాన్ని పొందినవాడు విక్రమార్కుడు. 32 సాలబంజకలు అంటే 32 ప్రతిమలు లేదా బొమ్మలు, అంటే సాలబంజిక అంటే ప్రతిమ లేదా బొమ్మ అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా సింహాసనం మీద 2 పక్కల 16 మెట్లతో 16 ప్రతిమలతో ఉన్నటువంటి సింహాసనాన్ని ఇంద్రుడు వరంగా మరి విక్రమార్కుడికి ఇవ్వటం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉజ్జయిని అనగా మనకు నవరత్నాలు అనే కౌలు గల రాజ్యం మరియు సాందీపుడు అనే మహాముని ఆశ్రమం గల నగరంగా గుర్తుంచుకోవాలి. మరి సాందీపుడు ఈ ఉజ్జయిని నగరాన్ని పరిపాలించినటువంటి రాజు విక్రమార్కుడు. మరి అదే కాకుండా ఈ ఉజ్జయిని నగరం అనగానే నవరత్నాలు ఉన్నటువంటి రాజ్యం ఏది అంటే ఉజ్జయిని అనే విషయం చెప్పాలి. మరి దానితో పాటు ఇక్కడ సాందీపుడు అనే మహాముని ఆశ్రమం కలిగినటువంటి నగరం ఏది అంటే ఉజ్జయిని అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సాందీపుడు లేదా ఈ సాందీప మహాముని బలరామకృష్ణుల గురువుగా గుర్తుంచుకోవాలి. అంటే భగవద్గీతను ప్రబోధించినటువంటి శ్రీకృష్ణుడికి గురువు ఎవరు అంటే సాందీప మహాముని అని గుర్తుపెట్టుకోవాలి. మరి బలరామకృష్ణుడు, శ్రీకృష్ణుడు అన్నదమ్ములు, వీరిరువురు కూడా సాందీప మహాముని మరి శిష్యులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సాందీప మహాముని యొక్క ఆశ్రమం కూడా మరి ఈ యొక్క ఉజ్జయిని రాజ్యంలో ఉంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ విధంగా ఈ సాందీప మహాముని రాజ్యం ఈ సాందీప మహాముని యొక్క ఆశ్రమం కూడా ఈ ఉజ్జయినిలో ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక విక్రమార్కుని చరిత్రలో మొదటి ఆశ్వాసంలో, అంటే విక్రమార్క చరిత్రలోని మొత్తం ఆశ్వాసాలు 8 అని చెప్పుకున్నాం. ఈ 8 ఆశ్వాసంలో విక్రమార్కుని జన్మ వృత్తాంతం మొట్టమొదటి ఆశ్వాసంలో చెప్పడం జరుగుతుంది. చంద్రగుప్తుడనే బ్రాహ్మణ పండితుడు చాతుర్వర్ణాలకు చెందిన 4 భార్యలను వివాహం చేసుకుంటాడు. ఈ వివాహం చేసుకున్నాడని, తద్వారా బ్రాహ్మణ భామకు వరుచి, క్షత్రియ కాంతకు విక్రమార్కుడు, వైశ్యవనితకు భట్టు, శూద్ర స్త్రీకి భర్తృహరి జన్మించారని తెలుపుతుంది. అనగా వరరుచి, విక్రమార్కుడు, భర్తృహరి, భట్టు అన్నదమ్ములు. మరి ఈ వరరుచి, విక్రమార్కుడు, భర్తృహరి, భట్టు మరి ఎవరి కుమారులు అని అంటే ఈయన చంద్రగుప్తుడనే బ్రాహ్మణుడి యొక్క కుమారులు. బ్రాహ్మణ భామకు వరరుచి, క్షత్రియ కాంతకు విక్రమార్కుడు, వైశ్యవనితకు భట్టు, శూద్రస్త్రీకి భర్తృహరి జన్మించారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా యుక్త వయసు రాగానే భట్టిని మంత్రిగా చేసుకుని విక్రమార్కుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. మరి భట్టి విక్రమార్కుని మంత్రి, భట్టు విక్రమార్కుని సోదరుడుగా గుర్తుపెట్టుకోవాలా. భట్టి విక్రమార్కుని మంత్రి, భట్టు విక్రమార్కుని సోదరుడుగా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి కన్ఫ్యూజ్ అంశాలను మనం బాగా గుర్తుంచుకోవాలి. భట్టి అంటే విక్రమార్కుని మంత్రి, భట్టు అంటే విక్రమార్కుని సోదరుడుగా గుర్తుపెట్టుకోవాలి. విక్రమార్కుని భార్య విదర్భ రాకుమారి అనంగవతి, మరొక భార్య రాచకన్య కళావతి. కాబట్టి విక్రమార్కుని భార్యలు ఇద్దరు అనంగవతి,
కళావతి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విక్రమార్కుని కుమారుడు ప్రశాంతుడు. ఇక 32 సాలబంజకలు భోజరాజుకు చెప్పినటువంటి కథలే మరి బట్టి విక్రమార్క కథలు లేదా బేతాళ కథలు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే బట్టి విక్రమార్క కథలు ఎవరికి చెప్పారు అనేటటువంటి మరి ప్రశ్న రావచ్చు. 32 సాలబంజకలు భోజరాజుకు చెప్పిన 32 కథలే బట్టి విక్రమార్కుని కథలు లేదా బేతాళ కథలు. బట్టి విక్రమార్క కథలు అన్న బేతాళ కథలు అన్న ఒకటేననేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంద్రుడి వరంచే పొందినటువంటి సింహాసనం మీద ఉన్నటువంటి 32 సాలబంజకలు భోజరాజుకు చెప్పిన 32 కథలే బట్టి విక్రమార్క కథలు లేదా బట్టి విక్రమార్క బేతాళ కథలుగా మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ భోజరాజు ధారాపురం అనే మహానగరానికి రాజు భోజరాజు. ఈ భోజరాజు బిరుదు భూలోక ఇంద్రుడు. భోజరాజు మంత్రి పేరు నీతిమంతుడు. విక్రమార్కుని మంత్రి పేరు బట్టి, భోజరాజు మంత్రి పేరు నీతిమంతుడు. తారకాసురుని వధించినవాడు షణ్ముఖుడు, విక్రమార్కుని వధించినవాడు శాలీవాహనుడు. మరి ఈ విధంగా మనం ఈ విక్రమార్కుని గురించి మనం తెలుసుకోవాలి. ఇక విక్రమార్కుని మరణం. విక్రమార్కుడు శివుని తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. ఆ సందర్భంలో శివుడు మానవుడిగా జన్మించిన వాడు మరణించడం తప్పదని, మరి ఆ వరం కుదరదని చెప్పినప్పుడు మరొక వరం కోరుకోమనగా విక్రమార్కుడు 1 సంవత్సరం మీద 1 రోజు మాత్రమే వయసు గల కన్యకు పుట్టిన కొడుకు వలన నాకు మరణం సంభవించేటట్లు వరం ఇవ్వమని అడుగుతాడు. తద్వారా మరి అలా శివుడు వరం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మరి శాలీవాహనుడు అనేటటువంటి ఒక కుమ్మరి కన్యకు నాగేంద్రుని వలన జన్మిస్తాడు. అంటే కుమ్మరి కన్యకు నాగేంద్రుని వలన శాలీవాహనుడు జన్మిస్తాడు. అతని పేరే మరి శాలీవాహనుడుగా. అలా ఆ విక్రమార్కుడు శాలీవాహను చేతిలో యుద్ధంలో ఓడిపోవడం, మరణించడం జరుగుతుంది. తద్వారా విక్రమార్క శకం ముగిసి శాలీవాహన శకం ప్రారంభమవుతుంది. ఇది శాలీవాహనుడు ప్రతిష్ఠనాపురానికి మరి రాజు అయ్యాడు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడే మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా 3 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మరి మొట్టమొదటిగా శక యుగాన్ని అంతం చేసి శక యుగం తర్వాత ప్రారంభమైన యుగం అంటే విక్రమార్కుడు స్థాపించినటువంటి శకం. ఆ తర్వాత విక్రమార్క శకం అనంతరం లేదా విక్రమ శకం అనంతరం, అంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి శకం తర్వాత విక్రమార్క శకం. ఈ విక్రమార్క శకాన్ని అంతమొందించి విక్రమార్కుణ్ణి వధించడం ద్వారా శాలీవాహనుడు శాలీవాహన శకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా మరి విక్రమార్కుని మరణం సంభవిస్తుంది. మరి ఈ విధంగా ప్రముఖమైనటువంటి విక్రమార్కుని యొక్క జీవితాన్ని, విక్రమార్కుని కథలను మనం అధ్యయనం చేయాలి. మరి ఈ విక్రమార్కుని కథలు జక్కన రాసినట్లు పరిశీలన గ్రంథాలు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి సమగ్రాంధ్ర సాహిత్యం ఆరుద్ర, ఆంధ్ర సాహిత్య చరిత్ర పింగళి లక్ష్మీకాంతం, ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము కండవల్లి లక్ష్మీరంజనము, ఆంధ్రుల సంస్కృతి సాహిత్య చరిత్ర ముదిగంటి సుజాతారెడ్డి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే సమగ్రాంధ్ర సాహిత్యము లేదా సమగ్రాంధ్ర చరిత్ర సాహిత్య చరిత్ర ఆరుద్ర రచించాడు. ఆంధ్ర సాహిత్య చరిత్ర పింగళి లక్ష్మీకాంతం రచించారు. ఆంధ్ర
సాహిత్య చరిత్ర సంగ్రహము కండవల్లి లక్ష్మీ రంజనం రచించారు. ఆంధ్రుల సంస్కృతి సాహిత్య చరిత్ర ముదిగంటి సుజాతారెడ్డి రచించారు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మరి జక్కన 15వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా మనం చెప్పుకున్నాం. ఈయన శ్రీనాథునికి సమకాలికుడు అని చెప్పుకున్నాం. మరి జక్కన అనే ఆయన కవిగాను, జక్కన్న అంటే శిల్పిగాను మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అమరశిల్పి జక్కన్న, శిల్పి శిల్పకళాకారుడు. ఈ జక్కన్న విక్రమార్క చరిత్ర రాసినటువంటి కవి 15వ శతాబ్దానికి చెందినవాడిగా గుర్తుపెట్టుకోవాలి. మరి 12వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలోని హొయసల రాజుల కాలంలో మరి శిల్ప ఆచార్యుడిగా అమరశిల్పి జక్కన్నగా గుర్తింపు పొందినటువంటి వాడు జక్కన్న. కర్ణాటక హాసన్ జిల్లా బేళూరు, హలిబేడులో గల ఆలయాలు ఈ జక్కన్న శిల్పకళకు నిదర్శనం. జక్కన్న ఆచారి శిల్పి. బేళూరు చెన్నకేశవాలయంలో గల శిల్పాలు ఇతని కళా విఘ్నతకు తార్కాణం. శక సంవత్సరాన్ని అంతమొందించి విక్రమ శకాన్ని ప్రారంభించింది విక్రమార్కుడు. విక్రమ శకాన్ని అంతమొందించి శాలివాహన శకాన్ని ప్రారంభించింది శాలివాహనుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మరి ఈ విక్రమార్కుని యొక్క జక్కన యొక్క మరి చరిత్రను మనం తెలుసుకుని అధ్యయనం చేయాలి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు.